అయ్యో కూర్చోండి దోశ తినేసిపోదురు. కూర్చోండి, వస్తా అన్నాను. 2 దోశలు. కూర్చోమ్మా. పోతే పిండి మరీ ఎక్కువ పొలవకుండా ఉంటే బాగుంటుంది. నేను నిన్ననే వేసుకొచ్చినాను కాబట్టి చాలా బాగుంది. ఉప్పు దిట్టంగా వేసుకోవాలి. పునుగులు రెడీ చేసాను. చూడండి. ఒక పాన్ వేసేయచ్చు. అయితే పిండి తీసుకునేటప్పుడు బాగా కలిపి వీడియో చేసేటప్పుడు ఒకటే చేస్తున్నాడు, కొంచెం ఇదవుతుంది అంతే. ఎంత బాగుంటాయో దానికి పొడి తయారు చేసుకునేది ఒక్కటే సూపర్గా చేసుకుంటే సరిపోతుంది. నేనైతే మొన్నే తయారు చేసేస్తున్నాను, లేదంటే ఇప్పుడు తయారు చేసి చూపించుంటాను మీకు. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఏం లేదండి, దీంట్లో బియ్యపిండి, ఉద్దిపప్పు ఎక్కువగా వేసి రుబ్బుతాం కాబట్టి బియ్యపిండి, కొద్దిగా లైట్గా మైదా వేస్తే చాలు. ఇంకేమి వేయాల్సిన పని లేదు దీంట్లో. చూడండి ఎంత చక్కగా సూపర్గా ఉన్నాయి. ఇవే అండి స్ట్రీట్లో అంతా రెడీ చేసి అమ్ముతూ ఉంటారు అండి. 10 రూపాయలకి 10 అని అమ్ముతూ ఉంటారు. ఇది ఇడ్లీ కారానికి కూడా పనికొస్తుంది. పప్పులు, ధనియాలు, కాయలు అన్నీ వేసి చేశాను. సూపర్గా ఉంటుంది. ఇది అద్దుకొని తింటా ఉంటే ఇడ్లీ కానీ దోశకి కానీ అదే ఈ పొడి బాగుంటుంది. నేను మొన్ననే తయారు చేసేసాను. ఇదండి పునుగులు. ఇది ఈ పొడి ఎద్దుకొని తింటా ఉంటే సూపర్గా ఉంటాయండి. ఇవి ఇంకా నేను కృష్ణయ్యకి దీంట్లో పెట్టాను, దీంట్లోనే పెడతాను. కృష్ణయ్యకి దీంట్లో పెడతాను. ఇదండి పునుగులు. మా కృష్ణయ్యకి అయితే దీంట్లోనే ఈ పొడి వేసేసి మా కృష్ణయ్య పెడతాను. ఇవి మాకు ఇదండి పొడి పునుగులు. ఇవే బయట స్ట్రీట్స్లో అంతా 10కి 10 అని అమ్ముతారు. ఎంత జనాలు వస్తూ ఉంటారో అక్కడికి. ఇదే ఆ టేస్ట్ ఒకరోజు చూసి నేను వచ్చి ఇంటి దగ్గర తయారు చేశాను. బాగుందండి, బాగున్నాయి. ఇదిగోండి మా కృష్ణయ్య ఏం చేసుకున్నా మా కృష్ణయ్యకి పెట్టి మేము తింటాం.